నంద్యాల జిల్లాలో పొగాకు రైతులు వందల ఎకరాల్లో పొగాకు పండించడం జరిగింది. కంపెనీ వారు అగ్రిమెంట్ తీసుకుని ఈరోజు చేతులెత్తేయడంతో రోడ్డు మీద పడిన పొగాకు రైతులు ఎండనక వాననక పొగాకును పండిస్తే రైతులకు మిగిలింది కన్నీటి కష్టాలే. పొగాకు రైతులు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేకుంటే అగ్రిమెంట్ ఇచ్చిన కంపెనీ వాళ్లతో కొనుగోలు చేయించాలని, చెప్పులు అరిగేలాగా అధికారుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు చేస్తూ వీరి కష్టాలు తీరేది ఎప్పుడు? రైతన్న బిక్కుబిక్కుమంటున్నాడు. చేతిలో డబ్బులు లేవు, ఇంట్లో పొగాకు నిల్వ ఉంది. మా సమస్య పరిష్కారం మార్గం కోసం నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, మీ సమస్యలు మంత్రి ఫరూక్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానికి వారికి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, జిల్లాలో పొగాకు వందల ఎకరాల్లో పండించడం జరిగిందని, కంపెనీ వారు మాకు అగ్రిమెంట్ ఇవ్వడంతో పొగాకు పంట వేశామని, ఈరోజు కంపెనీ వారు చేతులు ఎత్తేయడంతో పొగాకును ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని, కనీసం ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేస్తే మంత్రి ఫరూక్ మా సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ పొగాకు రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మాది బనాపల్లి మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామం. మేము పొగాకు రైతులం. జీపే అనే కంపెనీకి మేము పొగాకు నాటడం జరిగింది రబీ సీజన్కు. వాళ్ళు సంబంధించి ఒక ఎకరం నాటమంటే ఒక్కొక్క ఎకరాన 2 ఎకరాలు కానీ వాళ్ళు చెప్పిన మాటకే నాటాము. కానీ వాళ్ళు మాత్రం ఎక్కువ పంట పండించారు, మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారు. మాకు తక్షణం న్యాయం చేయాలని గౌరవనీయులను మంత్రి గారిని కలవడానికి వచ్చినాము. న్యాయశాఖ మంత్రి గారిని కలవడానికి వచ్చాము. మీడియా మిత్రులు మీరంతా మాకు రైతులకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మాది కాబల్పల్లి గ్రామం సార్. మేము ఎడగారు పొగాకు 7 ఎకరాలు వేసినాము. 7 ఎకరాలలో దిగుబడి అయితే ఒక మాదిరిగానే వచ్చింది. దాంట్లో కంపెనీ వాళ్ళు కొనుగోలు వల్ల మాకు చాలా నష్టపోతున్నాము. కంపెనీ వాళ్ళు ఆర్డర్లు మాత్రం మాకు కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం లేవు. ఒకసారి మాత్రమే కొన్నారు. దాని తర్వాత వచ్చేసి ఆర్డర్లు లేవు. బయ్యర్కు మెయిన్ సూపర్వైజర్కి మేము ఫోన్ చేసి మా ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. ప్రస్తుతానికి అయితే నా దగ్గర అయితే 80 బిల్లు పొగాకులో 15 బిల్లు మాత్రమే కొనుగోలు చేసినారు. 65 బిల్లు మాత్రం అట్లే నిలబడిపోయినాయి. ఇప్పుడు వచ్చే రబీ సీజన్లో పెట్టుబడి పెట్టడానికి మా దగ్గర రూపాయి పెట్టుబడి పెట్టడానికి కూడా లేని నిస్సాయ స్థితిలో మేము దిగజారిపోయినాం సార్. దయచేసి మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని మా న్యాయశాఖ మంత్రి వారికి మేము విన్నపం వినిపించుకుంటాం సార్. అందరికీ నమస్కారం. మేము ఇల్లూరు కొత్తపేట కాబల్పల్లి నుండి రైతులు ఇక్కడ నంద్యాల మున్సిపల్ ఎండి ఫరూక్ న్యాయశాఖ మంత్రిని కలవడానికి వచ్చాము. మేము పొగాకు పంట వేసాము. జీపే కంపెనీ వారు మాకు బాండ్ ఇచ్చి పొగాకు సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. చాలా నష్టపోయినా. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.